నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంపేట్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 119 గల భూమి 7 ఎకరాల 7 గుంటల భూమిని ఇల్లు లేని పేదలందరికీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009 సంవత్సరంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేదలను గుర్తించి 5 ఎకరాలలో 60 గజాలను 230 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. 15 సంవత్సరాలైనా స్థలము చూపించలేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. బాలాపూర్ మండలంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గుర్తించి నిజమైన లబ్ధిదారులకు పట్టాలివ్వాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మేము కర్ణాటకతే మేము వచ్చినాం. ఈడ ఎవరు ఇల్లు కట్టలేదు, ఏం చేయలేదు. మాకు 60 గజాలు లేదు, 23 గజాలు నాకు ఇచ్చింది. మా అన్నకు 38 గజాలు ఇచ్చింది. మా అక్కకు అట్లా ఇచ్చినామా. వీళ్ళు కొనుక్కున్నారా అని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు మాకు తీసుకుపోయిన ఆడ మీ తానా తీసుకొచ్చినారు కానీ మాకు మాట్లాడే ఇవ్వలేదు. వాళ్ళు లోపల వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కొనుక్కున్నారు అని కట్టుకున్నారు. మేము కర్ణాటక వచ్చినాం. మాకు సాయం చేయమ్మా మేడం, నువ్వైనా సాయం చేయి. మాకు వచ్చి చూడమ్మా, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. అట్లే ఆర్వీలో మేము పడి ఉన్నాం. పాములు 10 పాములు చంపేసినాం. ఈడ మాకు ఎవరు ఇల్లు కట్టి ఇస్తలేరు. ఉన్నోళ్ళు చేసుకుంటున్నారు కానీ మాకు గరీబ్ వాళ్ళకి ఎవరు చేస్తలేదు. ఇంతే అమ్మా. ఏదో పేదోళ్ళం ఇక్కడ. అది ఇక 12 సంవత్సరాల కింద ఇచ్చినారు. అది ఇక ఎన్నే పడి ఉన్నాము. ఏదో గరీబ్ వాళ్ళం చూసుకుంటా కరోనా వచ్చినప్పటి నుండి ఇక్కడనే ఉన్నాము. ఎవరు ఇల్లు కట్టకుంటే అప్పటిసంది ఉన్నాం మేము. మాకు 10 పిల్లలు ఉన్నారు. జంతువులు ఇవి అవి అన్ని 4-5 పాములు కొట్టినాం. మళ్ళీ ఆడ కొట్టినాం, మళ్ళీ ఇక్కడ కొట్టినాం. అన్ని పాములే, నాగం పాములే ఉన్నాయి ఇక్కడ. ఏదో ఇక వీళ్ళు ఏంటంటే మాట్లాడుతుంటే ఇక ఆయన కొట్టు కూడా మాకు ఎవరు చూస్తలేదు. మేడం అంతా రాపిస్తున్నాం మేము. మేడం ఏమైనా సాయం చేయి మేడం, గరీబ్ వాళ్ళు మేము. సాయం చేస్తే యాద్ చేస్తాం మేము. ఇగో చిన్న పిల్లలు ఉన్నారు ఈడ, పాములు వస్తున్నారు, అది వస్తున్నారు. ఏమైనా సాయం చేయమని ఇల్లు అది కట్టిస్తే